డాక్టర్ ఎంవి సుధాకర్, ఆర్థరోస్కోపీ ఆర్థోప్లాస్టిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. నేను ఒక రేర్ సర్జరీ మెడికవర్ హాస్పిటల్లో రేర్ అండ్ వెరీ కాంప్లెక్స్ సర్జరీ జరగడం జరిగింది. అదేంటంటే నేను ఒక మిస్టర్ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఆయనకి ఇంజరీ జరగడం జరిగింది. హిప్ డిస్లొకేషన్ విత్ ఫ్రాక్చర్ అయింది, అంటే మన సడుగు అంటారు కదా అది. ప్లస్ దాంతో అసోసియేటెడ్ కానీ రెండు మోకాళ్ళలో రెండు సైడు ఏసీఎల్ పీసీఎల్ అనే ఇంజరీస్ లిగమెంట్స్ కంప్లీట్గా కట్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఇనిషియల్ స్టేజ్లో మనం హిప్ ట్రీట్మెంట్ చేసుకొని దాని తర్వాత సింగిల్ అడ్మిషన్లో బోత్ ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంటు, పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంటు ఒక మోకాలికి 9వ తారీఖున ఏప్రిల్ నెలలో, అలాగే 11వ తారీఖున అదే అడ్మిషన్లో అదే సేమ్ అనస్థీషియా దీంట్లో ఎపిడ్యూరల్ కెథెటర్లోనే మనం మళ్ళీ ఏసీఎల్ పీసీఎల్ సర్జరీ రెండవ మోకాలు కూడా చేయడం జరిగింది. ఇది మామూలుగా ఒక మోకాల్లో ఏసీఎల్ పీసీఎల్ సర్జరీస్ రేర్గా జరుగుతుంటాయి. అలాంటిది రెండు మోకాళ్ళలో రెండు లిగమెంట్స్ సింగిల్ అడ్మిషన్లో చేసిన కేసు రిపోర్ట్స్ చాలా రేర్. మీరు కూడా చూసుకోవచ్చు గూగుల్ వాటిల్లో కూడా. సో దీన్ని ఇష్యూ ఏంటంటే ఏసీఎల్ పీసీఎల్ చేయడం అనేది పెద్ద గొప్ప కాదు. దాన్ని ప్లానింగ్ అతను ఫస్ట్ హిప్ సర్జరీస్ ప్లాన్ చేసుకోవడం, దాని ముందే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం, ఆ మోకాళ్ళని మళ్ళీ మూమెంట్ రీహాబిలిటేషన్ కరెక్ట్గా చేసుకోవడం, మళ్ళీ కరెక్ట్గా 6 వారాలకి ఆయన హెల్తీగా పెట్టుకొని ఇదంతా ఈ ఏసీఎల్ పీసీఎల్ సర్జరీస్ రెండు మోకాళ్ళకి చేసుకోవడం, ఇవన్నీ పేషెంట్ని సేఫ్ సర్జికల్ ప్లానింగ్తో మనం చేయడం జరిగింది. దాంట్లో దీనికి కంటిన్యూస్గా హెల్ప్ చేసినటువంటి మా అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ రంగనాథ్ గారి సహాయంతో మనం ఇది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మనం మామూలుగా ఆర్థోపెడిక్స్లో కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అనేవి అన్ని దగ్గరలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అలా కాదు. నీ జాయింట్లో మల్టిపుల్ లిగమెంట్స్, బోత్ నీ జాయింట్స్లో ఉండే మల్టిపుల్ లిగమెంట్స్, ఇంపార్టెంట్ లిగమెంట్స్ కంప్లీట్గా టేర్ అయిపోయాయి. సో టేర్ అయిపోతే జాయింట్కి స్టెబిలిటీ ఉండదు, వాళ్ళు నడవలేరు, వాళ్ళు ఏ పని చేయలేరు. సో ఇవి చాలా అరుదుగా జరిగేవి. రెండు కాళ్ళల్లో ఉండే మేజర్ లిగమెంట్స్ కంప్లీట్ టేర్ అవ్వడం, దానికి ఒకే సిట్టింగ్లో మనం సక్సెస్ఫుల్గా డాక్టర్ సుధాకర్ సార్కున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో ఇలాంటి సర్జరీసు మామూలుగా హైదరాబాదు, చెన్నై అక్కడికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనము నెల్లూరులో మన మెడికవర్లో సో ఎంత కాంప్లెక్స్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అయినా చేయటానికి డాక్టర్ సుధాకర్ రెడీగా ఉన్నారు. సో ఇటువంటి సేవల్ని పేషెంట్స్ యూజ్ చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మన మెడికవర్ నెల్లూరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దే ఆర్ వెరీ కోఆపరేటివ్. పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంత పెట్టుకోగలరో అంతలోనే మనం సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పేషెంట్ కూడా మనం హైదరాబాద్, చెన్నైతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోటే మనం సర్జరీని కంప్లీట్ చేసి సేఫ్గా డిశ్చార్జ్ చేశాను. డ్యూటీకి వెళ్ళేటప్పుడు నెల్లూరు నుంచి వెళ్ళాలి నేను 3 రోజులకు ఒకసారి సబ్స్టేషన్ డ్యూటీ. రొటీన్గా మొన్న ఫిబ్రవరి 19 ఉదయాన్నే లేచి బయలుదేరిపోతూ ఉన్నాను. ఉదయగిరి యువతల నందిపాడు సర్కిల్ ఉంది. నందిపాడు సర్కిల్లో క్రాస్ అవ్వాలి నేను నేరుగా. ఈ సైడ్ నుంచి కారు వస్తుంది, అమితమైన స్పీడ్తో వస్తున్నాడు. నేను క్రాస్ అవుతున్నాను. క్రాస్ అయ్యి కరెక్ట్గా రోడ్లోకి వచ్చాను. డైరెక్ట్గా వచ్చి పడ్డంతో 10 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డాను. నేను 10 అడుగులు పైకి ఎగిరి కింద పడతానే ఒక 5 మినిట్స్కి మన ఇదిలోకి వచ్చాను. మన ఇదిలోకి వస్తే 2 కాళ్ళు పనిచేయలేదు. అక్కడ వాళ్ళు జనాలు అండి హైవే మొబైల్కి ఫోన్ చేసి వాళ్ళు హైవే మొబైల్ నన్ను ఎక్కించి ఉదయగిరి ఆసుపత్రికి పంపించారు. ఉదయగిరి ఆసుపత్రికి పంపిస్తానే ఉదయగిరి ఆసుపత్రిలో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేసి నాకు అసలు ఈ కాలు వెనకాల భలే నొప్పిగా ఉంది, కూర్చోలేకపోతున్నాను, భలే ఇబ్బందిగా ఉంది. వెంటనే నన్ను నెల్లూరు బొమ్మని చెప్పారు. నెల్లూరు బొమ్మని చెప్తే మాకు ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంది, అవి పలానా అన్ని కేటాయించారు హాస్పిటల్స్కి. నేను మెడికవర్ అనుకున్నాను. వెంటనే ఇంకోటి మా బావ గారు ఎన్సీసీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇక్కడ నెల్లూరు, ఆయనకి డాక్టర్స్తో పరిచయాలండి. వెంటనే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మా డాక్టర్స్ టచ్ అయ్యి సేకరించాను, వార్తలు సేకరిస్తే ఇక్కడ మెడికవర్లో సుధాకర్ సారు ఎన్ని బాగా చేస్తారని చెప్పారు. వెంటనే నేను కూడా మాకు ఇన్సూరెన్స్ ఇది మెడికవర్ ఉంది కాబట్టి నేను కూడా తీసుకొని నేరుగా అంబులెన్స్లో వచ్చేసినాను. అంబులెన్స్ వస్తానే
19వ తేదీ సాయంత్రం సార్ ఇక్కడ వెనకాల హిప్పు దగ్గర బాల్ డిస్లో కట్ అయింది. అది సెట్ చేశాడు సారు, సుధాకర్ సారు. సెట్ చేసి మళ్ళీ 20వ తేదీ అదే ఆపరేషన్ పెట్టి పూర్తిగా బాగు చేసేసాడు. బాగు చేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ 2 లెగ్స్ పని చేయటంలా, పూర్తిగా పని చేయట్లా. లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ చేయాలని చెప్పాడు సారు. సరే సార్ అని చెప్పి మేము కూడా అంగీకరించాము. లెఫ్ట్ లెగ్ అంగీకరిస్తే అది లెగ్మెంట్స్ పోయినని చెప్పాడు. సరే సార్ అని చెప్పి లెగ్మెంట్స్ చేశాడు. లెగ్మెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ కుడికాలు కూడా చేయాలా, కుడికాలు కూడా చేయాల్సి వస్తే ఇప్పుడు ఎడంకాలు చేసి 30 రోజులు ఉండాలని చెప్పాడు సారు. మళ్ళీ కుడికాలు ఎడంకాలు చేసినా కూడా కుడికాలు సచ్చుతో సమానం. ఇంకా నేను మా మిసెస్ మాట్లాడుకొని ఇప్పుడు ఎడంకాలు చేశాడు కదా, మళ్ళీ ఎట్ట మనసులో ఉండాలా, మళ్ళీ అది చేసిన తర్వాత 30 రోజుల తర్వాత మళ్ళీ కుడికాలు కూడా 30 రోజుల తర్వాత 2 months అవుతుంది, పనిలో పని 2 చేయించేసుకుందని చెప్పి మా మిసెస్ చెప్పాను. ఆమె 2 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే చెప్పాము సార్కి, సార్ రైట్ లెగ్ కూడా చేశానని చెప్పి. రైట్ లెగ్ కూడా అది కూడా 2 లెగ్మెంట్స్ పోయినాయి. 2 లెగ్మెంట్స్ కూడా చేశాడు సారు. ఒక విషయం చెప్తున్నాను నేను, సారు వర్క్ పక్కన పెడితే రిసీవింగ్ సూపర్గా ఉంది సార్ది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక రోగికి రిసీవింగ్ చేసుకుంటే అది డబ్బు నయం అయిపోతుంది. చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నాడు సార్ రిసీవింగ్ చేసుకోవడం ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్క్ కూడా సూపర్ చేశాడు. 4 లెగ్మెంట్స్ మార్చాడు. ఈ మెడికల్ చరిత్రలోనే రికార్డ్ అంటే ఇది ఫస్ట్ 4 లెగ్మెంట్స్ మార్చడం. 4 లెగ్మెంట్స్ మార్చాడు. నేను వచ్చిన కొత్తలో యాక్సిడెంట్ వచ్చిన కొత్తలో ఈ మాత్రం కూడా కూర్చునేది లేదు, లేసేది లేదు. ఇప్పుడు బాగా కూర్చుంటున్నాను, బాగా మాట్లాడగలుగుతున్నాను, బాగా మన ఇదిలో ఉన్నాను. అది సుధాకర్ సార్ మాత్రం చాలా సూపర్ చేశాడు. ఆపరేషన్స్ కానీ అందులో 4 లెగ్మెంట్స్ అంటే వెంటనే ఆపరేషన్స్ కూడా చేశాడు. ఇక్కడ రిసీవింగ్ అంతా బాగుంది హాస్పిటల్లో. డాక్టర్లు అందరూ పర్యవేక్షణ కూడా చాలా సూపర్గా ఉంది.